బయటకు వెళ్తున్న అవనినైతే ఆపి అక్షయ్ అయితే అవని దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా అవని దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను నీకు విడాకుల నోటీస్ పంపించడానికి కారణము పల్లవి అని తెలిసి కమల్ అయితే పల్లవికి విడాకుల నోటీస్ పంపించాడు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా అవని షాక్ అవుతూ ఉంటుంది. తన కమల్ ఎందుకు అలాంటి పని చేశాడు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక కమల్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మా వదినకి విడాకుల నోటీస్ పంపించడంలో నీ హస్తం ఉందని నాకు తెలియడం కదా అర్థమైంది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అందుకే మా వదిన్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరిని నేను క్షమించను, అది భార్య అయినా సరే నేను క్షమించను అని చెప్పేసి కమల్ అయితే అంటూ, నేను కూడా నీకు విడాకులు పంపిస్తాను, ఈ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు ఆపలేరు అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అవని అయితే కమల్ ఎందుకండి ఇలాంటి పని చేశాడు అనేది అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ అక్షయ్ చెప్పిన మాటలకైతే షాక్ అవుతూ ఉంటుంది అవని.